హలో అందరికీ. ఈ శారీ చూస్తే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా, మీకు గుర్తుండదో నేను గుర్తు చేసి చెప్తాను. సంక్రాంతికి వస్తున్న మూవీలో వెంకటేష్ గారితోటి ఒక పాట ఉంటుంది కదా, గోదావరి గట్టు మీన రామచిలకనే అనే సాంగ్. అందులో ఆ హీరోయిన్ కట్టుకుంటుంది. సేమ్ యాస్టీజ్ అయితే కాదు, జర్ర సిమిలర్గా ఉంటుంది అంతే. కాకపోతే ఆ శారీ అప్పట్లో తెచ్చింది కట్టుకోమని. సో నాకైతే ఇంట్రెస్ట్ లేక నేనైతే పక్కన పెట్టేసా. ఇప్పుడే తవ్వకాల్లోంచి బయటికి తీశాను అనమాట. దీన్ని ఏదో ఒకటి చేసేద్దామని చెప్పి, ఎందుకంటే వేస్ట్గా ఉంది కదా, అందుకు నేను కట్టుకోకుండా ఎందుకు అని చెప్పేసి ఒకసారి ట్రయల్ కూడా వేసాను అనమాట. నిజంగా శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా ట్రై చేశాను. చూడటానికి బాగానే ఉంది, కాకపోతే దీన్ని వేరేలాగా మార్చాలని ఒక ఐడియా ఉందన్నమాట. ఎప్పుడులాగా గౌన్ లాగా కాకుండా డిఫరెంట్గా స్టిచ్ చేసుకుందామని చెప్పి దీనికి ఇది తీసుకున్నాను. ఈ శారీని ఎలా కన్వర్ట్ చేయాలనే దాని గురించి ఒక ఐడియా అయితే వచ్చేసింది. అది ఏంటనేది మీకు పార్ట్ 2లో చెప్తాను. అండ్ దానికి మ్యాచింగ్ అనమాట. ఇది ఇంకో శారీ అయితే తీసుకున్నాను, జిమ్మిచ్చి శారీ ఇది. దీన్ని ఆ శారీని కలిపి ఒక అవుట్ఫిట్ అయితే రెడీ చేద్దామని ఫిక్స్ అయ్యా. ఇది శారీలాగా కూడా కట్టుకోవచ్చు, కాకపోతే దీన్ని రెండు కలిపి ఒక అవుట్ఫిట్ చేద్దామని అనుకున్నా. ఈ శారీ చూడగానే మీద వేసుకోగానే నా అందమంతా చీరకే వచ్చేసింది. ఎంత బాగా కనిపిస్తుందో శారీ మాత్రం, చూడటానికి భలే ఉంది. నార్మల్గా కుడితే ఏముంటుంది, చాలా వరకు అన్నీ గౌన్లే కదా కుట్టేసింది. సో ఈ శారీ డిఫరెంట్గా ఆలోచించాను అనమాట. ఆ శారీని అలా కుట్టినా బాగోదు, డిఫరెంట్గా స్టైల్ చేయాలని చెప్పి 2 శారీస్ అయితే తీసుకున్నాను. నేను ఏమనుకుంటున్నాను, ఏం స్టిచ్ చేయాలని అనుకుంటున్నాను అనేది మీరు ముందే గెస్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్గా చేస్తారో పార్ట్ 2లో వాళ్ళ కామెంట్ని స్క్రీన్ మీద పెట్టేస్తాను. అండ్ దెన్ టాటా.